2024 జనవరి నెల తులారాశి 16 నుంచి 31 వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు. శుక్రుడు చాలా బాగున్నాడు. తర్వాత కుజుడు బాగున్నాడు. తర్వాత రాహువు బాగున్నాడు. గురువు బాగున్నాడు. ఉన్న గ్రహాల్లో 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఏమంటే శుక్రుడు, కుజుడు, రాహువు, గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? శుక్రుడు ధనాధిపతి అవటం చేత శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని, భోగాన్ని, భార్యని, కామం అనగా కోరిక. కామం అంటే భార్యతో కలిసేదే కామం కాదు. నీకు ఏది కావాలి అనుకున్న కోరిక ఉన్నా కూడా అది కామం అంటారు. అటువంటి నీ కోరికలన్నీ తీర్చేటువంటి స్థితిలో శుక్రుడు ఉన్నాడు. తర్వాత కుజుడు 3వ ఉన్నాడు, బాగున్నాడు. రాహు 6వ బాగున్నాడు. గురువు 7వ ఉన్నాడు. అయితే ఈ రాశికి, తులారాశికి 7వ గురువు ఉండటం చాలా విశేషం. ఎప్పుడు కూడా స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. స్త్రీ సహకరిస్తేనే పురుషుడు ఏదైనా చేయగలుగుతాడు. ఈ పురుషుడు యొక్క భాగ్యం రావాలంటే స్త్రీ వల్ల వస్తుంది. శుక్రుడు కళత్రకారకుడు. తర్వాత గురువు 7వ ఉన్నాడు. ఉండటం చేత మీరు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటిది ఏదైనా, ఇల్లే కాదు ఎటువంటి కోరిక ఉన్నా సరే, వివాహం కాలేదు, వివాహం కావాలి, సంతానం కలగలేదు, సంతానం కావాలి, ఇటువంటి తీరని కోరికలు. వివాహం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి కూడా సంతానం కలగక ఉండేటువంటి వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశం. వివాహం అయిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం ఇవి ప్రధానమైనవి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి అవకాశం ఏమిటాయంటే వివాహం కావటానికి కానీ, సంతానం కలగటానికి కానీ మంచి అవకాశం. ఇల్లు కొనుక్కుంటానికి కానీ, లేకపోతే భూమి, వ్యవసాయ భూమి కొనుక్కుంటానికి కానీ మంచి అవకాశమైనటువంటి సమయం ఈ తులా రాశికి. తులా వృషభయోర్ భృగు. ఈ తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండటం చాలా విశేషమైన మంచి ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు కూడా తృతీయంలో ఉండటం చేత స్థలం కానీ, ఇల్లు కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశాన్ని ఇస్తాడు. తర్వాత రాహువు బాగున్నాడు. ఈ రాహువు బాగుంటే ఏమిటంటే మీకు ఎప్పటి నుంచో మీ దగ్గర తీసుకొని మీకు ఇవ్వక, లేకపోతే మీ ఆస్తులు ఏదైనా ఆక్రమణ చేసి కబ్జాలో ఉండి ఎన్ని సంవత్సరాలతో రిస్కుపడి మనది మనకు రాక ఇబ్బంది పడుతూ ఉండేటట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు స్వాధీనం అవడానికి బాగా మంచి అవకాశాన్ని ఇస్తుంది రాహువు వల్ల. ఇప్పుడు మనం చెప్పుకున్నాం శుక్రుడు, కుజుడు, రాహువు, గురువు, ఈ గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం. 4 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే బాగుండటానికి కూడా ఒక విశేషం ఉంది. అంతా బాగానే ఉంటుందండి. ఇంగ్లీషు తుమ్మ చెట్టు అంటారు. దానికి చివరి చిన్న కొస ఉంటుంది. పోతూ ఉంటే పొలాల్లో ఇంగ్లీష్ తుమ్మ అని పేరు దానికి. ఎవడు వేయకర విత్తనం మొలుస్తుంది. అది ఆ మొలిచిన ఆ ముల్లెట్టా ఉంటుంది, ఎంత పొడుగు ఉంటుంది. కానీ పెద్దగా గుచ్చుకోకర్లే, ఆ కొస కాస్త తగిలితే చాలు, అది విషం. ఆ కొస మనం ఎన్ని తిప్పలు పడ్డా ముళ్ళు మొత్తం దిగితే లాక్కుంటాను తీస్తాడట. కానీ ఆ కొస మాత్రం మనకు రాదు. ఎంత నలకలాగా ఉంటుంది. దాంట్లో ఉన్న విషమంతా దాంట్లోనే ఉంటుంది. ఆ విషం ఎంత పనిచేస్తుందంటే నువ్వు కుట్టు రక్తం వచ్చేట్టుగా చేయి, ఏమన్నా చేయగాక అది లోపల ఇరుక్కున్నది మాత్రం సామాన్యంగా రావడం చాలా కష్టం. దాన్ని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి తర్వాత ఎన్ని కుదరకపోతే
ఆ డాక్టర్ చేత తీయించేలా సరే తీయించుకుంటేనే సరే, లేకపోతే కాలేపోతుంది. అటువంటి విషపు చెట్టు అది ఇంగ్లీష్ తుమ్మ చెట్టు. అట్లాగే మనకి ఇప్పుడు ఏమైంది, రాహుకేతువులు ఉన్నారు. అటువంటి విషాన్ని కక్కేవాళ్ళైనారు ఇప్పుడు. తర్వాత శని పంచమంలో ఉన్నాడు, రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు, తర్వాత బుధుడు తృతీయంలో ఉన్నాడు. బుధుడు, కేతువు, రవి, శని ఈ 4 గ్రహాలు మాత్రం పూర్తిగా వైరంగా ఉన్నారు. అయితే గురువు ఒక్కడే బయటపడ్డాడు, కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దానివల్ల ఎంత ఇబ్బంది అంటే చెప్తే, ఇంగ్లీష్ తుమ్మ చెట్టు ఆ నలక కాలికి తగిలితే కాలు తీసేసే పరిస్థితి ఎట్లా వచ్చిందో అంటే ఇది ఉదాహరణకి చెప్పా. వివాహం అవుతుందండి, మరానా సిద్ధార్థి గారు చెప్పారు వివాహం అవుతుందా, కానీ కటికం దొరకంగానే చేసుకుందామని తొందరపడితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. కొన్ని గ్రహాలు రాహువు, కేతువు, రవి, శని ఈ గ్రహాలు పూర్తిగా వైరంగా ఉన్నారు. రవి, కుజుడు, శని, కేతువు. ఈ రవి, శని, కుజుడు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా చెప్పాలంటే పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల యొక్క స్వభావం ఏంటంటే చాలా దురాగతమైనటువంటి స్వభావాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే మంచి జరుగుతుంటే చూడలేరు, మంచి జరిగితే మాత్రం వాళ్ళు ఇష్టపడరు. కానీ ఎవరికైనా అపకారం చేయడానికి బాగా తొందరగా దూకుతారు. అటువంటి స్వభావం గల గ్రహాలు ఇవి. ఎప్పుడు కూడా ఈ ఉన్నటువంటి గ్రహాలలో మంచి గ్రహాల వల్ల మనకు మంచి ఫలితం ఎట్లా వచ్చిందో అట్లాగే దుష్ట గ్రహాల వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ గ్రహాలు ఎట్లా ఉంటాయంటే మనిషిని ఆశించుకొని ఉంటాయి. ఈ మనిషిని ఆశించుకొని ఎట్లా ఉంటాయంటే ఒకడు చూడగానే వాడి కళ్ళతో మనం బయటకు వెళ్ళేప్పుడు ఎదురొచ్చాడు అనుకోండి, వాడు మనల్ని కంటితో చూశాడు అంటే బయటికి పోతే పని కాదు. పైన వాడు ఏం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అంటాడు, లేకపోతే నేను కూడా వస్తానంటాడు, ఏం పని మీద పోతున్నావు అంటాడు. ఊరికినే చూచి ఊరుకోడు. ఒక్కొక్కడు మొహం చూడంగానే చాలా ఇబ్బంది. శకునాలు, దుష్ట శకునాలు, శని వల్ల, రవి వల్ల, కుజుడు వల్ల ఇట్లాంటి దుష్ట శకునాలు ఉంటాయి. దానివల్ల మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, చాలా మంచి సమయం, చాలా మేలు జరిగేటువంటి సమయం. ఇటువంటి టైములో కుజుడు, రవి, శని, కేతువు ఈ గ్రహాలు బాగుండకపోవడం చేత కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం చేయాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం చేయాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం చేయాలి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం చేయాలి. ఇట్లా చేయటం వల్ల మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పోతాయి. నేను చెప్పినటువంటి పనులన్నీ మీకు జరుగుతాయి. తర్వాత మీరు ఇష్టదేవత పూజ చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది.